మెదక్ జిల్లా నర్సాపూర్లో పారానగర్ డంపు యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా 23వ రోజుకు చేరిన ధర్నాలో పాల్గొన్న బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, బిజెపి శ్రేణులు, జేఈసీ నాయకులు. పారానగర్ డంపు యార్డ్ వల్ల బొంతపల్లి, గుమ్మడిదల కన్నా నర్సాపూర్ కే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని, ప్రతి ఒక్కరూ డంప్ యార్డ్ తొలగింపుకు సహకరించాలంటూ కోరారు వాల్దాస్ మల్లేష్ గౌడ్. ధర్నాలో పాల్గొనకుండా డంపు యార్డ్ తొలగింపుకు సహకరించని నాయకుల ఇండ్లు ముట్టడిస్తామంటూ తెలియజేశారు. ఈరోజు పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు కూడా నర్సాపూర్ ఉండాలంటేనే మరి ఉండలేని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు నర్సాపూర్ ప్రాంతంలో మరి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి చాలా గ్రామాల నుంచి కూడా ప్రజలు రోజు ఉదయాన్నే లేస్తూనే వస్తారు. మరి దీనివల్ల ఈ యొక్క డంపు యార్డ్ వల్ల దోమలు, ఈగలు, వాసన. నేను ఇంకో ప్రాంతంలో ఈ డంపు యార్డ్ సంగతి తెలుసుకున్నప్పుడు 12-13 కిలోమీటర్ల వరకు కూడా దీని స్మెల్ అనేది వస్తుంది. దానివల్ల పిల్లల ఆరోగ్యాలు చెడిపోతాయి, మరి బోర్ల వాటర్ కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మనము ఉద్రిక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మాత్రం నర్సాపూర్ అడవిలో లేకుండా అక్కడికి వెళ్ళి తప్పకుండా తీసే వరకు కూడా మనం అందరం కూడా ఉందాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చిన మా బీజేపీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము. గ్రామాల నుంచి కూడా ప్రజలందరినీ తరలిద్దాము. ప్రతి గ్రామం నుంచి కూడా తరలించి ఇప్పుడు ఏదైతే ఒక ఉద్యమం నిర్వహిస్తారో ఈ ఉద్యమానికి పూర్తి మద్దతును ఇస్తూ నేను కూడా రోజు కూడా వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటానని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజనలు తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇంకా ఉద్రిక్తం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈ రోజు పొద్దున ఎవరు కూడా దీనికి సహకరించకుండా ఇట్లనే ఉంటే వాళ్ళ ఇల్లు కూడా ముట్టడిస్తాం, వాళ్ళని ఎదుర్కొంటాం.